ఒక్కసారే పుడతామండి. దేవుడు మనల్ని పుట్టించాడంటే చాలా ఉద్దేశాలతో మనల్ని భూమి మీద పుట్టించాడు. యు ఆర్ ద మోస్ట్ ప్రెషియస్. దేవుడు చీమను సృష్టించాడు, దేవుడు పందిని సృష్టించాడు, కుక్కను సృష్టించాడు, అన్నీ సృష్టించాడు. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, సంతోష్ రెడ్డిని మాత్రం నా పోలికలో నేను సృజించుకున్నాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న మనందరినీ దేవుడు ఆయన పోలికలో సృజించుకున్నాడు. మనకి మాత్రం దేవుడు ఎవ్వరికీ చెప్పలేని మాట చెప్పాడు, యు ఆర్ మై ఇమేజ్. మీరు నా పోలిక అయి ఉన్నారు. మనం ఎంత విలువైన వారు అంటే, నువ్వు టచ్ చేసి, నీ పర్మిషన్ లేకుండా నీ ఫోన్ టచ్ చేస్తే నీకు కోపం వస్తుంది. నీ పర్మిషన్ లేకుండా నీ ఇంట్లోకి వస్తే నువ్వు కోపపడతావు. మరి మనం దేవుని ప్రాపర్టీ, మనం ఇంకెంత విలువగా ఉండాలి. ఎందుకు పెద్దవాడు చిన్నవాడికి దాసుడయ్యాడంటే, ఏసావుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియదు, యాకోబుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు. మీకు నేను అడుగుతున్నాను, మీకు దేని విలువ తెలుసు? ఏ విలువ తెలిస్తే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీ ఇంట్లో 30 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు ఉన్నాడు, మీ ఇంట్లో 80 సంవత్సరాలు కలిగిన వృద్ధురాలు ఉంది. యథార్థంగా చెప్పండి, మీ ఇంట్లో ఎవరికి విలువిస్తారు? 30గా 80కా? కొంచెం నిజం మాట్లాడుకుందాం. 30గా 80కా? రెండు ఆన్సర్లు వస్తున్నాయి. ఒకడు 30 అంటున్నారు, ఒకడు 80 అంటున్నారు. కొంచెం నిజం చెప్పేద్దాం. ఇక 30. వై? బికాస్ ఈజ్ యంగ్. అవి మా భవిష్యత్తు అండి, మమ్మల్ని చూసుకుంటాడండి. మరి 80 పోతాడండి, రేపో మాపో అన్నట్టు ఉంటాడండి. వీటితో మనకేముంది సార్? విచిత్రం ఏంటంటే, ఈరోజు 80లు పాపం మందిరంలో కూర్చొని స్తోత్రమయ్యా అంటున్నాయి, 30లు లోకంలో పిచ్చి పిచ్చిగా తిరిగేస్తాయి. దేవుడికి 30లు కావాలి, 80లే కాదు. విచిత్రం ఏంటంటే, మన దగ్గర కూడా అన్ని ఉన్నప్పుడే మనం అందరికీ కావాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 30 దాటాను, పూర్తి వయసు ఎందుకు, కానీ ఇప్పుడు నేను 80కి వచ్చాను అనుకో, నేను ఎవరికి అక్కర్లేదు. అసలు ఎయిర్పోర్ట్లో నన్ను సరిగ్గా లోపలికి ఎవరు రాని, ఒకరు తెచ్చిన వీలు చేయాలి. అసలు మీకు నేను ఎందుకు ఎక్కా? సంతోషం, నేను అమ్మా అంటే మీరు అందరూ నిద్రపోతారు, అన్నాలు కూడా నిద్రపోతారు. అంటే నా దగ్గర అన్ని ఉన్నప్పుడు నేను అందరికి కావాలి. అట్ ద సేమ్ టైం నీ దగ్గర అందం, సౌకర్యం, చదువు, సామర్థ్యం అన్నీ ఉన్నప్పుడు నువ్వు దేవుడు కావాలి. ఇది నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్, ఆమె 70లో ఉంది, ఆయన 70 వయసు, ఈమె 65. ఈ భార్య భర్తలు ఇద్దరికి ఒక అలవాటు ఉందంటే, ఈ రోజు ఆవిడ ఆవిడ తిట్టకపోతే ఆవిడ నిద్రపడతాడు. సో ఈయన అన్నాడంట, రా తిడతాను, తిట్టండి అంటాడు. అలాంటి దాని వేరు, ఇలాంటి దాని వేరు, బాగా తిట్టి 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 తర్వాత ఇప్పుడు నిద్రపోయింది. ఒకరోజు ఎలా ఆయన తిట్టి 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 చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే ఆవిడ అంటుందంటే, యావండి మీరు చచ్చిపోయారా? వెంటనే పాస్టర్ గారు వచ్చారు. చక్కగా వచ్చిన వెంటనే, ఓ అమ్మా నువ్వు ఎక్కువ ఆడవకమ్మా, ప్రభు నన్ను నిద్రించాడు, మరి ఏం చేద్దాం అని చెప్పి చక్కగా యూత్ అందరూ వచ్చారట. ఆయన ముసలాయన్ని తీసుకెళ్ళి పెట్లో పెట్టారు. ఇవిడ అంటుందంట, మీరు లింకేజ్ లేకపోతే నన్ను ఎవరండి తిట్టేదని ఏడుస్తుందంట. మీరు ఏమంటారంటే, కానీ చచ్చిపోయిన వాళ్ళు దగ్గర కొంతమంది ఏడుతారు చూసారు, దొంగ ఏడుపుతారు. నిజం చెప్పినారు. ఆ కోడలు అంటారు, అత్తయ్య గారు మీరు లేకపోతే ఇంకెవరన్నా అంటారు. నిజంగా ఆ టైంలో దేవుడు కృపించి అత్తగారిని పైకి లేపాడు అంటే ఒక్కసారి నిజాలు బయటకు వచ్చాయి. అన్ని ఫాల్స్ థింగ్స్ ఉంటాయి. ఓ ఇప్పుడంటే ఇంక ఎవరండి నన్ను తిట్టే, ఎవరండి ఎవరంటే పాప ఈయన అనుకున్నాడు, అయ్యయ్యో అయ్యయ్యో అనుకుని మొత్తానికి ఆ పెట్టట్టుకొని ఆ కుర్రలందరూ సమాధి పెట్టట్టుకుని ఇలా బయటకు తీసుకెళ్తుంటే, ఆ పెట్టి వెళ్తూ గుమ్మం గేటు తగిలింది. లోపల నోడు లేచి కూర్చున్నాడు. అందరూ షాక్ అయిపోయారు. గేటు తగిలినాడు, బల్లి లేచాడే. ఆ రోజు రాత్రి మొదలెట్టాడంట, పనికి మాలిందా నేను చచ్చిపోతే నువ్వు ఎక్కువ ఏడవలేదే అన్నాడు. అంటే నేను ఏడవపడవు ఏంటంటే, ఎక్కువ నేనే ఏడిచానంటే, లేదు 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 ఎక్కువ ఏడవలేదు, నువ్వు మంచి పెట్టి చేయించదు అన్నాడట. అయ్యో మంచి పెట్టి చేయించుకోవడం ఏంటంటే బాబు, పెట్టి మన కుర్రోళ్ళు చేయించండి నీ టేకండి అన్నాడు. బాగా తిట్టాడు. మళ్ళీ తిట్టి 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 4 రోజులు తిట్టాడు, 5 రోజులు తిట్టాడు, వారం తిట్టాడు, మళ్ళీ చచ్చిపోయాడు. తిట్టి తిట్టి మళ్ళీ మొదలెట్టేదంటే, ఏమండి మళ్ళీ చచ్చిపోయారా? మళ్ళీ ఏడుతుంది. పాస్టర్ గారు వచ్చాడు, ఇతడు ప్రభు నందు మరొకసారి నిద్రించాడు. పెట్లో చక్కగా పెట్టారు. కుర్రోళ్ళందరూ వచ్చారు. అమ్మ ఏడవకమ్మ తీసుకెళ్తాను, ఆ పెట్టి పట్టుకెళ్తుంటే ఇవి ఏడుతాడు. నన్ను తీసుకెళ్తే తీసుకెళ్ళారు కానీ గేటుకి తగ్గ ఎందుకని
ఓ ఫ్యాక్ట్ ఏంటో తెలిసిన ఇట్ మే బి టేక్ సమ్ టైం, కానీ మనందరి గురించి రేపు పొద్దున ఇలాగే మాట్లాడుకుంటాం. ఈ రోజు మన దగ్గర అన్ని ఉన్నాయో మనం అందరికీ కావాలి. ఒక రోజు నీ వాయిస్ స్లో అవుతుంది, నువ్వు కొంచెం వంగుతావు, నీ సామర్థ్యం తగ్గుతుంది, సమాజం నిన్ను విలువేసేస్తుంది. దాని అర్థం అన్నీ ఉన్నప్పుడు నీకు విలువ అని నీకు అర్థమైతే అన్నీ ఉన్నప్పుడే నువ్వు ఆయనకి అప్పగించుకోవాలి. అందుకే Romans 12:1 says like this, living sacrifice is a reasonable ministry. సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించింది, ఇది దేవునికి యుక్తమైన సేవ. సో ఎందుకు పెద్దవాడి చిన్నవాడికి దాసులేడు? మళ్ళా చెప్తున్నా, ఇతడికి విలువ తెలియదు, ఇతడికి విలువ తెలుసు. ఈ రోజు దేవుడు నీకు ఇచ్చే దాని విలువ తెలుసుకోండి. అందుకే దావీదు అన్నాడు, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. ఈ కళ్ళు విలువైనవని మీకు తెలిస్తే ఈ కళ్ళు దేవుని కొరకు ఉపయోగిస్తాను. ఈ చేతులు విలువైనవని మీకు తెలిస్తే ఈ చేతులు దేవుని కొరకు ఉపయోగిస్తారు. ఈ ఆరోగ్యం విలువైనదని మీకు తెలిస్తే ఈ ఆరోగ్యాన్ని మీరు దేవుని కొరకు ఉపయోగిస్తారు. మీరు విలువైన వారిని తెలిస్తే మీరు దేవుని మహిమ కొరకు జీవిస్తారు. ఈ సత్యాన్ని మీరు మర్చిపోకండి. రెండవది, ఎందుకు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు? రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. దా మాట మీరు గమనించాలి. ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని నమ్మేశాడు, తండ్రి ముసలుడు అయిపోయిన తర్వాత ఒకరోజు పెద్దోడు పిలిచాడు, పెద్దోడా ఆ నాన్నగారు, బాబు నాకు కళ్ళు కూడా సరిగా కనబడతలేదయ్యా, నువ్వు నాకు మంచి కూర వేట మాంసం వండి నా దగ్గర పట్టరా, నేను అది తిని నిన్ను దీవిస్తాను. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల లైఫ్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు మంచోళ్ళు అండి, పిల్లలకి కనీసం 10 లక్షలు అప్పించి వెళ్ళిపోతారు పైకి. అలా చేయకూడదండి. నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ బిడ్డల జీవితానికి ఒక ఖచ్చితమైన మార్గాన్ని నువ్వు వేయాలి. ఇస్సాకు అనుకున్నాడు, నేను వెళ్ళిపోక ముందే నేను నిన్ను దీవించాలి, నువ్వు వెళ్ళి వేట మాసం పట్టరా. విచిత్రం ఏంటంటే ఈ డైలాగ్ చెప్పినప్పుడు ఈయన కళ్ళు సరిగా కనిపించలేదు కదా. ఈ డైలాగ్ భారీగా విన్నారు. ఎవరు? రెబెక్కమ్మ గారు. విన్నా వెంటనే మీరు చాలా జాగ్రత్త పాయింట్ పట్టుకోవాలి. ఒరే చిన్నోడా, ఒరే అందదా, మమ్మీ 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 చెట్టుకెళ్ళి గొర్రెలు పట్టుకోవాలా మార్కెట్లో. ఏమమ్మీ నువ్వు పట్టరా చెప్తా, మీ నాన్న దీవిస్తున్నాడు, దీవించే టైం వచ్చింది, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు గనక నువ్వు లోపలికి వెళ్ళాలి. వెంటనే చిన్నోడు అన్నాడంట, మమ్మీ నీకు పిచ్చి పెట్టిందా? పెద్దోడు అన్నయ్య ఒళ్ళంతా రోమాలు ఉంటాయి, ఇప్పుడు అన్నయ్య ప్లేస్లో నేను వెళ్ళాను అనుకో లోపలికి, నాన్న నాకు శాపం ఇస్తాడమ్మా, నేను వెళ్ళను. వెంటనే ఆవిడ అన్నట్టు, లేదు నేను చెప్తున్నాను కదా, నేను మాస్టర్ ప్లాన్ వేసాను నీ కోసం, నువ్వు వెళ్ళి పట్టరా అని చెప్పి చక్కగా తీసుకొస్తే వండేసింది. ఆ చర్మాన్ని యాకోబు మీద కట్టేసింది. ఇప్పుడు గదిలోకి ఎవరు వెళ్ళారంటే చిన్నోడు వెళ్ళాడు. ఇప్పుడు మాట్లాడుతుంది, అసలు రెబెక్కమ్మ ఏం చేసింది ఇక్కడ? రైట్ చేసిందా రాంగ్ చేసిందా? రైటా రాంగా? రాంగ్. రైట్ రాంగ్, రైట్ రైట్ రాంగ్, ఏదో ఒకటి తేల్చేద్దాం. ఏనండి ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నేనేమంటున్నానంటే, కొంతమంది అయితే రెబెక్కను అయితే మా వాక్యం తిట్టి చెప్పేస్తున్నారు. రెబెక్క అమ్మొస్తా, రెబెక్క అలాగా పరలోకి వెళ్ళాక రెబెక్క తన్నేస్తుంది మన పట్టుకొని. ఏది నువ్వు నా గురించి